గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే సిపిగెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు పెడుతున్నారో, యాక్చువల్గా ఈరోజు రేపే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇంకా ఆ సైట్లో వెబ్ ఆప్షన్స్కి సంబంధించింది ఏం లేదు. ఇప్పుడు సిపిగెట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఇది, మనం ఏం చేయరాదు. మీరు టెన్షన్ పడితే ఏం కాదు, ఓకేనా? టెన్షన్ పడ్డంత మాత్రం ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా. వాళ్ళకి మెయిల్స్ పెట్టినాము, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినాము, నో రెస్పాన్స్. అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది నిన్నటితోటే. అండ్ అది ఆ లింక్ అనేది ఇంకా ఓపెనే ఉంది, అది క్లోజ్ అయిపోయింది. లింక్ అనేది క్లోజ్ అయిపోయింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది, సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేసేసారు. అండ్ అప్రూవ్ అనేది సగం మంది అయినాయి, సగం మంది కాలే. మీ సర్టిఫికేట్లు అప్రూవ్ అయినాయా కాలేదా అని చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు టైం పడుతుంది, ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఈరోజు రేపు 2 days ఉన్నాయి. అప్రూవ్ ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఓకే? అప్రూవ్ కాలేదు కానీ టెన్షన్ పడుకుర్రి. అండ్ రేపే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ కదా అని కూడా టెన్షన్ పడుకుర్రి. రేపు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అయినా కూడా ఎల్లుండి కూడా ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యి అది సైట్ ఓపెనే ఉంటుంది ఎల్లుండి కూడా మ్యాక్సిమం, ఓకే? దానికేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వెబ్ ఆప్షన్ స్టార్ట్ కావాలి. ఈరోజు వాళ్ళు స్టార్ట్ చేయలేదు, ఆ లింక్ ఇవ్వలేరు, ఏమీ ఇవ్వలేరు. మరి కొంచెం డిలే అయింది కదా, ఏమైనా నోటీస్ ఇచ్చిరా సిపిగెట్ వాళ్ళు ఏం నోటీస్ ఇవ్వలేదు. వెబ్సైట్లో ఏమన్నా ఇచ్చిరా, ఏమి ఇవ్వలేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం ఈరోజే స్టార్ట్ కావాలి వెబ్ ఆప్షన్స్. కానీ వెబ్ ఆప్షన్స్ ఈరోజు స్టార్ట్ కాలేదు. మనం టెన్షన్ పడతాం మొత్తం. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకన్నా ఇక లేట్ అయింది, ఓకే. వాళ్ళ సైడ్ కష్టం ఉంటుంది, వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు లేట్ అయింది. బట్ ఒక చిన్న నోటీస్ అన్న చిన్న వెబ్సైట్లో ఏదైనా ఇస్తే అయిపోతుంది కదా, నోట్ పెట్టి. వాళ్ళు ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ పాపం, ఇంటర్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్ అయిపోయి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం రాస్తారు, డిగ్రీ ప్లస్ పీజీ. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ కాలేదు. ఇవాళ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే అన్నారు. ఇప్పుడు ఇంత టైం అవుతుంది నైట్, ఇంకా వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ కాలేదు. వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, అప్రూవ్ కాకపోయినా ఏం కాదు, వెయిట్ చేయండి, చెక్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయమంటుంది ఆ సర్టిఫికేట్. అప్పుడు రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అన్ని కరెక్టే ఉంటే అవే అప్రూవ్ అయిపోతుంది, చెక్ చేస్తూ ఉండండి, ఓకే? అండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి ఈరోజు నైట్ అన్నా రేపు మార్నింగ్ అన్నా మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి. ఏమన్నా ఇష్యూ ఉంటే వాళ్ళు క్లియర్ చేసి స్టార్ట్ చేస్తారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నాకు కూడా మెసేజ్ చేయరు, వాట్సాప్లో కామెంట్ పెట్టండి, యూట్యూబ్లో నేను వీడియో చేస్తాను వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయని. మన వాళ్ళందరూ పెట్టుకుంటారు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అండ్ రేపు ఒక్కరోజే వెబ్ ఆప్షన్స్కి ఇస్తారంటే మ్యాక్సిమం ఎల్లుండి కూడా ఇస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఈరోజు రేపు 2 days వెబ్ ఆప్షన్స్కి టైం ఉంది. బట్ ఈరోజు ఇంత నైట్ అయినా కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి రేపు వెబ్ ఆప్షన్స్ ప్లస్ ఎల్లుండి కూడా పెట్టుకోనికి మీ స్కోప్ ఇస్తారు. బట్ రేపు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే మాత్రం అందరూ వెబ్ ఆప్షన్స్ రేపు పెట్టుకుని సబ్మిట్ చేసేది. అండ్ అప్రూవల్స్ కూడా రేపు మ్యాక్సిమం 100% అందరి అప్రూవ్ చేసేస్తారు రేపు. సో టెన్షన్ పెట్టుకోకూడదు. అండ్ ఏ కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఆల్రెడీ నేను వీడియో చేసిన. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సిపిగెట్ అని కొడితే మన వీడియోస్ వస్తాయి, చూడుది. ఆ బయోటెక్నాలజీ కోర్సు ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది. ఇంకొకటి ఏంటిది, ఇంటిగ్రేటెడ్ ఎకానమిక్స్, అది ఓన్లీ తెలంగాణలోనే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తెలంగాణ యూనివర్సిటీలో ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అది ఒక 3-4 యూనివర్సిటీలు ఉంది. ఇక వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయినప్పుడు మీకు ఇవే చూపిస్తాయి యూనివర్సిటీస్. ఒకటే యూనివర్సిటీలు ఉందా అంటే ఒకటే యూనివర్సిటీలు ఉన్నాయి. 2 కోర్సులు ఒక యూనివర్సిటీలో ఉన్నాయి, ఇంకో 2 కోర్సులు 2 యూనివర్సిటీస్ 3 యూనివర్సిటీస్ అట్లున్నాయి. సో అవి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు లాగిన్ అయితే మీకు తెలుస్తుంది. టెన్షన్ పడకుండా వెయిట్ చేయండి, చెక్ చేస్తూ ఉండండి. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయితే రేపటి వరకు అయినా, అప్రూవల్స్ కూడా రేపటి వరకు అందరికీ అయిపోతాయి. సో అంతే. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను, ఓకేనా? గుడ్ నైట్.